Hey guys, welcome back to our YouTube channel. సో ఈరోజు thumbnail చూసారు కదండి, అదండి మ్యాటర్ అనమాట. సో మా అత్తయ్య నేను కలిసి ఫస్ట్ టైం అనమాట మేమిద్దరం ట్రావెల్ చేయటం. సో కాకాని చర్చికి అయితే వెళ్తున్నాం. సో గాయస్ అక్కడ మొత్తం కూడా లొకేషన్ అంతా కూడా నేను షూట్ చేస్తాను. నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. నక్షత్ర హాయ్ చెప్పు. హాయ్, అక్కడ కలుద్దామని చెప్పు. సో మా అత్తగారు రెడీ అయిపోయారు గాయస్, మేము రెడీ అయిపోయాము. కావాల్సినవన్నీ కూడా ప్యాక్ చేసేసుకున్నాం. ఇంకా అక్కడ కలుద్దాం. సో గాయస్ మేమైతే ఆటో కోసం వెళ్తున్నాం. అది చూడు, ఆటో కోసం వెళ్తున్నాం. సో గాయస్ మేమైతే ఆటో ఎక్కేసాం గాయస్. ఆటో బుక్ చేద్దామంటే చాలా కాస్ట్ చూపించింది. సో అందుకనైతే మేమైతే ఈ విధంగా సెంటర్కి వచ్చి అయితే ఆటో ఎక్కాము. వెళ్తుండగానే చిన్నగా అయితే వర్షం స్టార్ట్ అయింది. సో వెళ్ళేదాకా కూడా వర్షం పడకూడదు అనుకున్నాము. ఇంతకీ వర్షం అయితే చిన్న చిన్న చినుకులు పడుతూ ఉన్నాయి గాయస్. సో మేమైతే అందరం కూడా కలిసి చక్కగా బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాం. ఇక్కడైతే మేము ఒక్కలమే అనుకున్నా నేనైతే వెళ్ళేది, కానీ మాతో పాటు చాలా మంది వచ్చారు. అసలుకి కాకాని తోటకి సేమ్ అసలు బస్సు ఎక్కడానికి కూడా ఎక్కడ కూడా ఖాళీ లేదు. మా అత్తగారు ముందుగానే ఎక్కి ఎలాగోలా మాకైతే సీట్ సంపాదించారు. మేము చక్కగా సీట్లో ఎక్కేసి అయితే కూర్చుని అక్కడికి వెళ్ళామన్నమాట. చూస్తున్నారు కదా, అందరు ఆడవాళ్ళు, ఒక్క మగవాళ్ళు కనిపిస్తే నిజం చెప్పాలండి ఇంకా అందరు ఆడవాళ్ళు అనమాట. బస్సు అంతా కూడా ఫుల్ అయిపోయింది. సో విండో సీట్ వైపున కూర్చొని నక్షత్ర అయితే ఈ విధంగా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. బయట చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి కదా, వ్యూ అంతా చూస్తూ బిస్కెట్ తింటూ ఫుల్ ఎంజాయ్ చేసింది అనమాట. ఇంకా ఈ విధంగా అయితే మేము కాకాని తోటకు చేరుకున్నాం గాయస్. అక్కడ ఇంకా బస్ దిగిన తర్వాత అక్కడ ఫస్ట్ ఎంట్రన్స్ ప్లేస్ అంతా కూడా ఈ విధంగా వచ్చారు. మొత్తం కూడా అన్ని అన్ని వస్తువులు ఇక్కడ కూడా పెట్టారండి. అన్ని చిన్న చిన్న షాపుల్లాగా. ఇంకా లోపల చర్చ్ దగ్గర నుంచి అక్కడ వరకు కూడా ఎంట్రన్స్ నుంచి లోపల వరకు కూడా ప్రతిదీ ఇక్కడ ఈ విధంగా పెట్టుకొని అందరూ సేల్స్ అయితే చేస్తున్నారు గాయస్. ఎందుకంటే చాలా మంది వస్తుంటారు కదా, అవన్నీ కూడా పర్చేస్ చేస్తూ ఉంటారు, పిల్లలు తీసుకొని వస్తుంటారు అనేసి అన్ని పెట్టారు. అక్కడ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ఉందండి చర్చి దగ్గర లోపలంతా కూడా లొకేషన్. ఇంక ఇక్కడ నుంచి ఆ చివరి మాత్రం పెడుతున్నారు గాయస్. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే అసలు మొత్తం హాల్ అంతా కూడా ఫుల్ జనం ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడైతే చాలా ఒకటి తగ్గారండి. హాల్లో ఆ చివరి పక్కన ఒక హాఫ్ హాల్ మాత్రమే అందరినీ కూర్చోబెట్టారనమాట. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఇక్కడ ఫస్ట్ పాస్టర్ గారిది సమాధి అనేది అక్కడ ఉంటుందండి. సో అక్కడ ఎక్కువ కూడా ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు జనం చాలా వరకు కూడా. ఇంకా లోపలికి వచ్చేస్తే ఈ విధంగా ఉందండి. లోపల చూసారు కదా, చాలా మంది జనం అనమాట. లోపల చర్చి వ్యూ అంతా కూడా ఇంకా చూపిస్తున్న విధంగా ఉంది. సో నక్షత్ర నేనైతే కూర్చొని వాక్యం వింటున్నాం గాయస్. నాతో పాటు ఇంకా అందరిని కూడా మేము హాల్ మొత్తం చూపిస్తున్నాను, మీకు చూసేయండి. చక్కగా ఏసీ ప్రొవైడ్ చేశారు, ఫ్యాన్లు కానీ అంతా ఫెసిలిటీస్ మాత్రం చాలా బాగుందండి. లోపల వాకింగ్ కూడా బాగానే చెప్పారు. ఇంకా లోపలంతా కూడా ఇలా ఉందండి కాకాని తోట. ఎవరైనా ఎప్పుడు చూడకపోయి ఉంటే సో ఈ వీడియోలో అయితే చూసేయండి గాయస్. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరి ముఖ్యంగా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. గాయస్ ఇంక ఇప్పుడే ప్రేయర్ వాక్యం అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రేయర్ అయితే లాస్ట్ ప్రేయర్ జరుగుతుందండి. సో నేను ఇంకా అందరినీ వ్యూ మీకు కూడా చూపిద్దాం అసలుకి ఎలా ఉంది లోపల అంతా కూడా. నేను ఇంకా వీడియో అయితే తీసేసాను గాయస్. సో ఇంకా ప్రేయర్ అయిపోయినాక అందరు కూడా ఇంకా ఇప్పటి నుంచి అయితే ఇంకా అందరు వెళ్ళిపోతారండి. తర్వాత వచ్చే వాళ్ళు అందరు కూడా ప్రేయర్ చేసుకుని వెళ్తూ ఉంటారు. ఇక్కడ 2 వరకే జరుగుతుందండి వాక్యం అయితే. సో మేము కూడా చూసారు కదా, మా అత్తయ్య నేను అందరం కలిసి కూడా ఇంకా బయటకి లంచ్ టైం అయింది కదా, లంచ్ చేద్దామని ప్లేస్ అయితే చూస్తున్నాం గాయస్. సో ఒక చోట అయితే మాకు మంచిగా అనిపించింది. ఎందుకంటే ఫుల్ వర్షం పడుతుంది కాబట్టి ఎక్కడ కూర్చుందామన్నా కూడా తడి తడిగా పాప ఉంది కదండి. సో అందుకని అయితే మేము ఒక ప్లేస్ చూస్తున్నారు కదా, ఎవరైనా అందరూ కూడా వచ్చేవాళ్ళు ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు ఏంటంటే క్యారేజెస్ తీసుకొని వస్తుంటారు అనమాట. అందరూ కూడా వస్తుంటారు కదా, చక్కగా భోజనం చేసేసి అయితే మళ్ళీ రిటర్న్ అవుతుంటారు. సో మేము కూడా ఇక్కడ కూర్చున్నాం గాయస్.
అంతా కూడా చూడండి అందరు వెళ్ళిపోతున్నారు. చాలా మంది జనం ఉన్నారు. ఇంతకంటే ఇంకా డబుల్ ఉండేవాళ్ళం అనమాట లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు. సో మేమైతే ఇంకా నేను చెప్పా కదా సేమియా రైస్ తీసుకొని వచ్చాను నేను కూడా మాకు తినడానికి అనేది. ఇంకా మేము కూడా ఫుడ్‌నైతే అయితే ఎంజాయ్ చేసేసాం గైస్. సో గాయ్స్ నేనైతే నక్షత్ర కోసం ఒక టెడ్డీ బేర్ తీసుకున్నాను. అదే విధంగా గులాబ్ పూలు చేస్తారు కదా తినేవి. సో అది ఒకటి తీసుకున్నాను. ఈ విధంగా మాకు కావాల్సిన పర్చేస్ చేసుకుని అయితే ఇంకా బస్ స్టాండ్కి అయితే ఆటో ఎక్కేసాం గాయ్స్. ఫుల్ వర్షం పడుతుంది. తర్వాత ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళిన చోట అక్కడ ఒక 1/2 అవర్ పట్టింది మాకు టైం. ఆటో అయితే బుక్ అయింది కానీ అక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఉండడం వల్ల రావడానికి కూడా అంతా చాలా లేట్ అయిపోయింది గాయ్స్. ఇంకా ఫుల్ అయితే వర్షంలో చాలా ఇబ్బంది పడ్డాం గాయ్స్. అసలుకి పాప ఏమో ఏడుస్తా ఉంది. ఫుల్ వర్షం. ఇంకా ఎలాగోలా ఆటో అయితే బుక్ ఆయన చేసుకున్నా కరెక్ట్‌గా టయానికి అయితే వచ్చేసాడు. ఇంకా నేరుగా చూస్తున్నారు కదా ఇలా ఉందన్నమాట బయట లొకేషన్ అంతా కూడా. ఫైనల్లీ ఇంటికి వచ్చేసాం. సో మొత్తం కూడా మీకు చూపించలేకపోయాను, సారీ. మొత్తం ఫుల్ వర్షం. ఫుల్ వర్షంతో ఈ బాపను ఎత్తుకుని నాకు అయిపోయిందనమాట పని. సో అందుకనేసి ఇంతటితో ఇదండి బ్లాగ్. ఇంతవరకు తీసినంత వరకు మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరి ముఖ్యంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లవ్ అండ్ సపోర్ట్ని ఎప్పుడు కూడా ఈ విధంగా నాకు అందిస్తాను కోరుకుంటూ థ్యాంక్ యూ. బాయ్ బాయ్.